హాయ్ అండి. అందరికీ నమస్కారము. కాకరకాయ పచ్చడి తయారు చేసుకుంటేందుకు నూనె వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు ఇట్లా రౌండ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నూనెలో మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాక వేసుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చింది అలా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాక ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ పచ్చడి అన్నీ అట్లా ముక్కలు ఫ్రై చేసి పెట్టుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చింది. వేయించుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి తీసినాక ఉన్న నూనెలో ఒక 2 స్పూన్ల పోపు గింజలు, 2 స్పూన్ల పోపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, తాలింపులో కొంచెం ఎల్లిపాయ పేస్ట్, కాకరకాయ ముక్కలకు ఎల్లిపాయ పేస్ట్, కొంచెం జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్, ఒక స్పూను ఉప్పు, అన్నీ వేసి ఇట్లా మిక్సీ చేసుకోండి. ఇట్లా ఒక గిన్నెలకు తీసుకోవాలి. అన్నీ మిక్సీ చేసుకొని ఒక గిన్నెలకు కలుపుకొని చింతపండు పులుసు ఒక టీ గ్లాసుడంతా తీసుకోవాలి. టీ గ్లాసుడంతా చింతపులుసు పోసి ముక్కలకు అన్ని ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, ఎల్లిపాయ పేస్ట్, చింతపండు రసం కొంచెం ఉడకపెట్టుకోవాలి. చింతపండు రసం చింతపులుసు అవన్నీ పట్టించిన తర్వాత 5 స్పూన్ల కారం, కారం, చింతపులుసు ఇవన్నీ వేసి మిక్సీ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తాలింపు చల్లారిన తర్వాత ఇలా వేసి కలుపుకోవాలి. చేసి పక్కన పెట్టి చల్లారినాక ఈ ముక్కలకి ఇవన్నీ పట్టించి పక్కకు పెట్టి తాలింపు చల్లారినాక ఇలా పోసి కలుపుకోవాలి. 3 కాయల నిమ్మరసం కలుపుకోండి. ఉప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి ముక్కలకు పట్టించిన తర్వాత తాలింపు చేసుకొని చల్లారిన తాలింపు ఇలా పోసి కలుపుకోవాలి.